వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 10వ సంకీర్తన 16వ చరణం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథంలో రాజుగా పరిపాలిస్తున్న దావీదు తన జీవితంలో నుండి ఒక ఉన్నతమైన రాజుని గురించి ప్రస్తావించడం, ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం గ్రహించాలి. మొట్టమొదటిది మ్యాజెస్టీ ఆఫ్ ద కింగ్, రాజ ఘనత. ఈ చరణాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోవా రాజై ఉన్నాడు, దేవుడు రాజై ఉన్నాడు. దేవుడు రక్షకుడు మాత్రమే కాదు, దేవుడు మహాగణుడు మహోన్నతుడు మాత్రమే కాదు, ఆయన మనందరిపైన రాజ్యాధికారం కలిగిన రాజు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఆయన రాజ్యము ఊహాత్మకంగా ఉండేది కాదు, అది నిజమైనది, నిత్యమైనది, సత్యమైనది. ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్నాయి. వాటిలన్నిటిలో కూడా ఈ రాజ్యము చాలా ఉన్నతమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుణ్ణి యెహోవాను సృష్టికర్తగా రక్షకుడిగా మాత్రమే మనం గౌరవించటం కాదు, కానీ ఆయన రాజు అని ఆయనకు లోబడటం కూడా మనం నేర్చుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మైటీ ఆఫ్ హిజ్ రూల్, ఆయన పాలనా శక్తిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ చరణంలో మరలా ఆలోచన చేస్తే యెహోవా నిరంతరము ఆయన రాజై ఉన్నాడు, శాశ్వతముగా రాజై ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అశూరీయులు, గ్రీకులు, రోమన్లు, బ్రిటిష్ వాళ్ళ రాజ్యాలు స్థాపింపబడ్డాయి, అవి ఇప్పుడు కనిపించట్లేదు. కానీ దేవుని రాజ్యము నిత్యము ఉండేది, అది ఎప్పటికీ ముగియదు, అది ముగిసిపోది కాదు, అది క్షీణత కలిగే రాజ్యం కానే కాదు, అది హీన దశలోనికి వచ్చే రాజ్యము అంతకన్నా కానే కాదు. కాబట్టి ఆయన పాలనా శక్తి సమయానికి అతీతంగా, కాలానికి అతీతంగా, పరిస్థితులకు అతీతంగా. లోకంలో ఉన్న రాజులంతా కొన్ని దేశాలకి, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితి కలిగిన వారు, కానీ ఈయన సర్వాధికారం కలిగిన వాడు. భూమి మీదను పరలోకమందును అన్ని రాజ్యముల మీద, అన్నిటి మీద రాజ్యాధికారం కలిగిన నిరంతరము శాశ్వతమైన రాజు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయం మెగా విక్టరీ, ఘన విజయము కలిగిన రాజు. అందుకే 16వ చరణంలో అన్యజనులు నశించిపోయిరి. ఏ దేశమైతే దేవుని పాలనకు వ్యతిరేకంగా ఉంటుందో, ఏ ప్రజలైతే దేవుణ్ణి రాజుగా అంగీకరించకుండా ఉంటున్నారో వారందరినీ, అన్య సంబంధమైన దేవునికి వ్యతిరేకంగా, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ నశింపజేయగలిగిన శక్తి, సామర్థ్యము కలిగిన వాడు. అందుకే ఆయన ఘన విజయం కలిగిన రాజు. నశించిపోయిరి అంటే అది జరిగిపోయిన విషయంగా మనం ఆలోచన చేయాలి. చివరగా ఇట్ ఈజ్ ఏ మారల్ క్లెన్సింగ్, నైతిక ప్రక్షాళన కూడా ఈ వచనంలో, ఈ చరణంలో మనం చూడవచ్చు. ఆయన దేశములో నుండు, ఆ దేశము, ఆయన పరిపాలించే దేశములో ఏ అనైతికత జరగదు. నైతికతను, పరిశుద్ధతను కలిగిన రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ అనైక్యత కలిగిన వారు, నైతిక విలువలు లేని వారిని ఆయన దేశంలో నుండి నశింపజేసే అంత పరిశుద్ధుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, నా జీవితానికి, మా అందరికీ మీరే రాజయ్యుండి పరిపాలించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.